నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి. స్టార్ట్ అయిపోయింది రైడ్ అయింది साइंटिस्ट अన్నట్టు బ్రో ఫ్రెండ్స్ నమ్ముకోదు రోడ్ पे रुक गया అన్నాడు గుడ్ లైక్ గ్యాప్ లో కొట్టే రేటింగ్ బాగానే ఇస్తుంది. సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ ఇన్ మై ఛానల్. దిస్ ఇస్ అక్షయ్ bannu. సో గైస్ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో అంతకన్నా ముందుగా అయితే వీడియోకి అయితే ఒక లైక్ చేసేసుకోండి. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే, సో మనం ఇంతకుముందు వీడియోలు చెప్పా కదా ట్రిప్కి వెళ్తున్నామని. సో కొన్ని ఇష్యూస్ వల్ల అయితే ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో ఈరోజు అయితే వెళ్తున్నాం, ఎటు వెళ్తున్నాం ఏంటనేది పూర్తిగా వీడియోని అయితే చూడండి. సో వీడియో మధ్యలో చెప్తే ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో ఇదంతా వదిలేసి మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. సో అంటిల్ దెన్ ప్యాక్ చేసేసుకున్నా. ఇది వచ్చేసి మన లగేజ్. సో ఇది గోప్రో బ్యాగ్, ఇది వచ్చేసి స్నాక్స్ ఉన్నాయి, ఇంకా మన యాక్సెసరీస్ ఏమైనా ఉంటాయి, స్పేట్స్. సో అంటే సో గ్యాస్ ఇప్పుడైతే లగేజ్ తీసుకొని అయితే నేను రూమ్కి వెళ్ళిపోతున్నా. సో రూమ్కి వెళ్ళినాకనైతే వీడియో అయితే కంటిన్యూ చేసేస్తా. ఎన్నో ఏళ్ళ కలికి మొదలైందయ్యో బాగా కష్టపడుతున్నారు. సో లగేజ్ అయితే ఫిక్స్ చేసేస్తున్నాం. సో రెడీ టు గో. స్నాప్ బ్యాచ్ రెడీ టు గో. అయ్యో నేను చెప్పలేస్తున్నా. చలో కావాలి, చలో కావాలి, నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి. చల్లదా మన బైక్ పెట్టేసినాం. తెచ్చిన అల్లే ఉంది. సో ఫోటోగ్రఫీ లగేజ్ ప్యాక్ అయిపోయింది. చలో చలో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రైడ్ అయింది. ఇప్పుడు ఏంటి ఫస్ట్ కాక నిజామాబాద్ అన్న ఎక్కించుకున్నావు కదా, అన్ని పెట్టినట్టే కదా. వాటర్ తీసుకున్నారు కదా, వాటర్ తీసుకున్నాం, మార్బుల్ తీసుకున్నారా, స్నాక్స్ అన్ని నిజామాబాద్ తర్వాత నిజామాబాద్ నుంచి హైదరాబాద్ సిటీలో కూర ఉండే ట్రాఫిక్ ఏం బాగా. ఇక్కడ ఎందుకు అయినామంటే మనకి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఒక మిర్రర్ కావాలి. అయితే మొత్తం స్నాప్లలో మునిగిపోయారు. అవరు అన్ని దాచేట్టుకుంటే కార్లోనే పూర్ణంగా లెక్కలు. బట్ వెళ్ళాలి, కంపల్సరీ వెళ్తాం. ఎటు అయితే గోవా తమిళనాడు పోవాలి. నెక్స్ట్ చూద్దాం ప్లాన్ అయితే. మనం ముందన్నా షూట్ యాక్చువల్ గా మేము అందరం షాప్ చేస్తున్నాం కానీ అయ్యప్పన్న నిజంగా బ్లాగ్ చేస్తున్నాం మేకింగ్ సీరియస్ గా. ఒకసారి చూడ నేను ఎట్లా చూసిరే మొన్న తెలియదు కొత్తగా అట్లా కానీ ఇలా మస్తున్నా రైడర్ డ్రైవర్ అనుకుంటా. రూమ్ బుక్ చేసుకున్నావు అనుకో చక్కగా లిఫ్ట్ ఎక్కి రూమ్ కి పోవచ్చు. వేరే ఓడ్ ఆపడి నువ్వేమన్నా అన్నాగా స్పెసిఫిక్ టీ బ్రేక్ దిగడికి ఇట్లా కిందికి కాలు పెడితే కెమెరా పెడతాం. దిగడు దిగుతాను చౌడయ్యో నింగి సుక్కలతో బగ్గతింది భూమి. ఏం చేస్తున్నావు? కానీ ఏడుకొని మేము దాగేసాం, ఇంకా లేట్ అవుతుంది.
పడితే లైక్ పడుతుంది. సరే లైట్లు బంద్ చేసి ఆటలు ఆడు. అందరు ఆగురి, మీకు అందరు కోటి పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఇప్పుడు మీకు ఏముండదు ఒక గాలి ఇది ఎందుకు ఇప్పుడు మంచి మూడ్లు ఉండగా ఇమోషనల్ పాటలు ఇట్టు లవ్ ఫెయిలియర్ అబ్బో పండుకున్నాడు. సో ఫైనల్లీ మేడ్చల్కి వచ్చేసినాం. అమ్మా హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మేడ్చల్కి అయితే వచ్చినాం. ఇక్కడ ఆగినాం, మన బల్బ్ పోయింది కార్ది. భూమి ఎలా బల్బులు పోతే రేదే కాదు పైసలకి శరీరం వేసుకుంటాడట. బొరాన్ సైంటిస్ట్ అన్నట్లు ఇట్లా చూస్తున్నారు. ఫ్రెండ్ మోసం చేసిండు. అలా బొమ్మరి గారు తెచ్చింది ఇది మొన్న. అందుకే బ్రో ఫ్రెండ్స్ నమ్ముకోవద్దు. अरे उन्ने 2% 60 దమ్కి దే రే. రోడ్ పే రుక్ గయా. మన హైదరాబాద్ లో గుడ్డి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. గుడ్డోడు అన్నాడు, గుడ్డోడు నేను గుడ్డోడు. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. లైక్ గ్యాప్ లో కొట్టే. ఇప్పుడు కథ చాలేంది మేము పెట్టుకునేది. తింటూరు మింగి traveling நீங்க செம்ம ஸ்பீடா போவீங்களோ? இல்ல, நாட் ரேசிங், ஜஸ்ட் டிராவலிங். ரெண்டுத்துக்கும் என்ன ப்ரோ வித்தியாசம்? நீங்க ఈ జిందగీలో ఏక్ బార్ అన్న మక్క పోవాలరా. ఎప్పుడు అదే పని నా వరం. స్నాప్ పిల్కా బాబు. పిల్కా బాబు పైగా మంచి నీ కన్ను అనిపే ముందు తీసుకో. ట్రాఫిక్ చూడండి, ఫుల్ ట్రాఫిక్. ఫుల్ ట్రాఫిక్ ఉంది. నల్లగొండ ఏంది కట్టి పట్టుకుని గోర్కానా పోలీసా? ఆటగాళ్ళు డ్రైవింగ్ చేంజ్ అయ్యండి సార్. సో గైస్ మీడియాలో కూడా తినడానికి వచ్చినాం. సో డిన్నర్ చేసే టైం అయింది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది. సో ఇది వచ్చేసి ఒక హైదరాబాద్ రెస్టారెంట్ ఉంది. సో ఇక్కడైతే తినేసి మనం స్టార్ట్ అయిపోదాం నాన్ స్టాప్. వస్తుంది ఆంబియన్స్ అయితే. వరుణ్ అవుట్ ఇప్పుడు లేచి. గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. చూడు స్నాప్ లెవర్. స్నాప్ అయ్యింది స్టోరీ. డైరెక్ట్ ఫోటో తీస్తాం బ్రో. స్నాప్ పెట్టాలి. ఎలా అప్లోడ్ చేస్తారు? ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్. మస్తు ఉన్నాయి కదా ఆంబియన్స్. తిన్నావా? ఎట్లుంది టేస్ట్? ఇది ఏం రెస్టారెంట్ ఇది? హైదరాబాద్ రెస్టారెంట్. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎప్పుడన్నా మీరు వస్తే కనుక ట్రై చేయండి. లొకేషన్ వచ్చేసి మిర్యాల కూడా. ఇటు పోతే అటు స్నాప్. మంచి పీస్ఫుల్గా ఉంది మెయిన్ అయితే. సో టైం వచ్చేసి 11కి క్లోజ్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 11:20 అవుతుంది. సో యాక్చువల్ మేము 10:30కి వచ్చేసాం. సో లాస్ట్ మేమే, ఎవరు లేరు, అందరు ఖాళీ అయిపోయారు. సో అంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. తను వస్తే కనుక విజిట్ చేయండి. స్నో చూడండి ఎట్లుంది. మొత్తం స్నో ఫుల్ అయిపోయింది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2:19. స్నో వైసావ్ అసలు ఏం కనిపిస్తట్లే. అందుకే కొద్దిగా అయితే ఇటు ఆగేసినాం. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ కావలికి 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. నెల్లూరుకి కొద్దిగా దూరంలో ఉన్నాం. సో వచ్చేసి రోడ్ అయితే మొత్తం స్నోతో ఫుల్ అయిపోయింది. సో ఆపుకున్నాం ఒక 10 minutes వరకు అయితే. 10 minutes అవుతుంది ఆగి. బాగా అయితే మస్తు ఎట్లా ఎక్స్పీరియన్స్? గట్టి చెప్పు. అవునా నిజమా? గైస్ మేము వచ్చేసి కావేలికి వచ్చినాం అనమాట. సో వీడియోలో మధ్యలో చెప్తాను చెప్పగా. సో కావేలి వచ్చేసి సో ఆల్మోస్ట్ టైం వచ్చేసి 2:30 అవుతుంది, మిడ్ నైట్.
సో మేబీ ఇంకొక 3:30 వరకు రీచ్ అయిపోతాం. సో ఫస్ట్ లొకేషన్ వచ్చేసి బీచ్ కాడికి వెళ్తున్నాం. సో ఇది వచ్చేది కూడా ట్రిప్ అనేది కాదు, షూట్ పర్పస్ వచ్చేసాం. సో మన కార్ అయితే అక్కడ పార్క్ చేసేసాం. సో ఒకసారి చూడండి ఎట్లా ఉందంటే మొత్తం స్నో ఫిల్ అయిపోయింది, అసలు ఏం కనిపించట్లే. చూడండి మొత్తం ఫుల్లీ స్నో ఫిల్. మొత్తం బైక్ రైడ్స్ కూడా చేస్తారు చాలామంది కపుల్స్ ఫ్రెండ్స్, మస్తు చిల్ అవుతారు. ఎందుకంటే సంక్రాంతిగా ఏపీలో మాత్రం నెక్స్ట్ లెవెల్ జరుగుతుంది. సో అందరైతే ఏపీకి వెళ్తారు, ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ విలేజ్కి వెళ్తారు సిటీ నుంచి, హైదరాబాద్ నుంచి. సో లక్లో మేము కూడా సంక్రాంతి టైంకి ఏపీకి వచ్చేసాం. చూద్దాం షూట్ అయిపోయినాక ఖాళీ ఉంటే ఒకవేళ ఏమన్నా ఎంజాయ్మెంట్ ఉంటే సంథింగ్ ఏదైనా లొకేషన్స్కి వెళ్దాం. సో వీడియో అయితే కంటిన్యూ చేసిద్దాం. ఆల్మోస్ట్ నిన్న 3కి స్టార్ట్ అయిపోయినాం, 3 అవుతుంది, 12 hours అవుతుంది జర్నీ చేయబట్టి. ఇంకా 1 hour ఉంది. సో ఇంకా 1 hourలో రీచ్ అయిపోతాం. ఏ ఊరు పేరు? పెద్ద ఉంటాడు ఎప్పుడు. గది నాకేం తీసిన నాకు వస్తుంది అది మనం చేసేది ఉంటే గాలి. హాయ్ ఫ్రెండ్స్, పుట్టి ఆన్సప్ కంటే పిచ్చెక్కేది అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? బూడిదున్నది ఇప్పుడు. బూడిదుందా? గట్టిగా గిట్టు. సంక్రాంతి అయిపోయింది కదా? అయిపోయింది సంక్రాంతి, ఇంకా అయిపోలేదు బో అయిపోయింది. సో గైస్ ఫైనల్ లొకేషన్కి వచ్చేసాం. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 7:21 అవుతుంది. ఏ బాబు ఏం చేస్తున్నావు? ఫైనల్ భోగి కంప్లీట్. భోగి కాదు, అసలు కావేలికి వస్తాం అనుకున్నాం. ఇది అయితే వచ్చినాం కావేలి పక్కన. సంతాన మొత్తం అవుట్ఫిట్ చేంజ్. ఇంకా ఎందుకు గప్చుబండి ఇంకా దీపం వస్తున్నాయి కదా, తీసిన ఫోన్లో కానీ ఇదేంటి ఒకసారి గెస్ చేయండి. ఇట్లా ఇంటింటికి వస్తారా అంకుల్? ఇంటింటికి వస్తారా? ఇక్కడికి ఇంటింటికి రాదు, సెంటర్లో పెట్టినా ఆడొక సెంటర్ 3. మా సైడ్ ఇట్లా గప్చు బండి వస్తుంది అటు హైదరాబాద్ దాటి. మీరు యాక్చువల్లీ మీరు పైన పెడదాం అన్నాం. పైన పెడితే అయిపోతుండే, మీరు ఇట్లా మేం కాదు. సార్ ఎట్లుంటుంది? సార్ చెప్పినట్టు కదా. సో గైస్ లొకేషన్ వచ్చేసి అన్నమాట, మనం స్టే చేసేది ఎలా రేపు. సబ్బులు బ్రష్లు. అరే వారం బ్రష్ తీసుకోలే, వారం వస్తుంది కదా. అబ్బా కట్ చేసినావా? నిన్న 3 నుంచి నిన్న మధ్యాహ్నం 3 నుంచి ఇప్పుడు కొద్దిగా రిలాక్స్. మళ్ళీ ఇప్పుడు లేచి రెడీ కావాలా. ఆ బ్రష్ ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాడు. మనం స్పెషల్ ఉండాలి, ఏపీలో బ్రష్ కొనమని ఇది ఉండాలి. సో ఇప్పుడైతే నా కాళ్ళకి షాప్కి వెళ్దాం. షాప్లో బ్రష్ కావాలి, బ్రష్ చేయాలి ఫస్ట్. షాప్ ఏంటంటే మీరు? షాప్ నాకు తెలుసు, ముందుగా అడిగారు. భోగి ఏమంటారు? భోగి అయిపోయింది. నంబర్ చెప్పండి. బ్రష్ కొనుక్కోడానికి వచ్చింది. ఏపీకి వచ్చి బ్రష్ కొనుక్కున్నా. ఏపీ కావేలి. ఏది కనిపిస్తారు స్నాప్, ఎవరో ఇంటికి వచ్చినాము అదొక స్నాప్ పెట్టండి మన పాండు బెడ్ కాఫీ. ఏంటి ఇది?
ధీరా 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 బ్లాగ్లో వస్తుంది అయిపోయినా నా బ్రష్ చేసాను మేము బెడ్ కాఫీ డైరెక్ట్ మూడోదా బంగారు నుంచి ఎంత పట్టింది రానికి ఆడేమన్నా బట్టి తెలుసా అదేమన్నా బట్టి ఎక్కడ మీద అనమాట ఇదే కార్ అని అన్న అక్కడే పడుకోవచ్చు అంటే 5 రూమ్ ఉన్నావు అంటే అన్న పక్కకి వచ్చి ఊకున్నాడు నమ్మకం లేదు మరి ప్రీ వెడ్డింగ్ డిస్కషన్ అమ్మాయి ఇట్లా వాక్ చేస్తున్నది లుక్ అన్న టైంకి కరెక్ట్ రివీలింగ్ ఇట్లా కావాలి మనం ఇది బీచ్లో ఇద్దాం ఎట్లా అప్పుడు ఇక్కడ అమ్మాయి ఉంటుంది ఇక్కడ అబ్బాయి ఉంటాడు రివర్స్ ఇక్కడ అబ్బాయి ఉంటాడు ఇక్కడ అమ్మాయి వాకింగ్ ఇంత ముందు ఒక ఫ్రేమ్లో చూసింది వచ్చినప్పటి నుంచి ఓరక్షణగా ఉండదు తగ్గితే పెరికేస్తా గుత్తే. ఫ్రెండ్స్ ఇది మనం చూస్తున్నట్టయితే మనం ఈరోజు వెడ్డింగ్ ప్లాన్ వేసుకుంది ఇక్కడ అది ఇవన్నీ ప్లాన్ అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంది వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ కెమెరా? ఫస్ట్ క్వశ్చన్ ఏంది వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ కెమెరా? కెమెరా కాదు స్టార్ట్ క్రియేటింగ్ షార్ట్స్ మనం ప్రిపేర్ చేసుకున్నాయి గట్టి చెప్పారు రాసుకొని ఉన్నాం. ఆ వాయిస్ ఎంత భయం అంటే నువ్వు మైక్ పెట్టుకోవాలి తెలుసా అలా రోడ్ మైక్ తీసుకోండి అంతే వాడాలి ఏమంటారు ఫ్రెండ్స్? టిఫిన్ చేసినా లేదా? లేదా అట్లా అవుతుంది డొనేట్ ఎత్తిది ఎదుగో నువ్వు ఎప్పటికి ఎదుగో.